బల్లలో పాల్గొనేటటువంటి ప్రతి దేవుని యొక్క బిడ్డ దేవుని యందు రక్షింపబడి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి మాసం ఈ రీతిగా దేవుని యొక్క శరీరాన్ని రొట్టెగాను దేవుని యొక్క రక్తాన్ని ద్రాక్షరసముగాను మనం తీసుకుంటూ ఉంటాం. అయితే నా విన్నపం, నా మనవి ప్రతి దేవుని బిడ్డకి, దేవుని యొక్క కుమార్తెకు కూడా ఇదేదో నీటి ద్వారా బాప్తిసం పొందుకుంటే ఒక పేరు ద్వారా నీటిలో మునిగి లేచిన తర్వాత మనము ఇది ఆచారబద్ధంగా మనం పాటిస్తుంటే మనకి ఎంత మాత్రము ప్రయోజనార్థకముగా ఉండదు. మనకి ఎంత మాత్రము ఉపయోగం అనేటటువంటిది దేనికి ఉండదంటే కన్నా ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి. ఒక పద్ధతి, ఒక క్రమం, బాప్తిసం పొందుకున్నాము గనుక నేను ప్రభు బల తీసుకోవాలి. సంఘానికి రాకపోయినా పర్లేదు, ఆరాధనలో కలుసుకోకపోయినా పర్లేదు, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నేను బల్లను ఆచరించాలి. తప్పు. దేవుని దగ్గర మనం యథార్థంగా బ్రతుకుతూ దేవుని యందు భయభక్తులు కలుగుతూ మనం జీవిస్తూ మానక ఎడతెగక, వాక్యంలో చెప్పబడినటువంటి ఎడతెగక అని రాస్తాడు అక్కడ. విడవకుండా, ఎడబాటు కలగకుండా, ఎడతెగక. అప్రియమైనటువంటి దేవుని విడలరా, దేవుని సన్నిధానములో ఎడతెగనటువంటి జీవితం ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, దేవుని బిడ్డలని పిలువబడుతున్నటువంటి మనం ఎడతెగకుండా సహవాసంలో కలుసుకోవాలి. ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, యెషయా 58వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే గన 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదినియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు విశ్రాంతి దినమున, ఆరాధించేటటువంటి దినాన, దేవుని సన్నిధానంలో గడిపేటటువంటి విశ్రాంతి దినమున, పరిశుద్ధ దినాన మనం ఎక్కడ ఉండాలి? చెప్పాలి. మనం ఎక్కడ ఉండాలి? యెహోవా దేవుని మందిరములో ఉందుముగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సన్నిధానములో గడుపుతుముగాక. ఇవన్నీ మనం విడిచిపెట్టినట్లయితే, రాయబడినటువంటి మాట విశ్రాంతి దినమున వ్యాపారము అని రాస్తున్నాడు. చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యాలు లోక సంబంధమైనవి, మనకి జీవనాధారమైనటువంటివి, సమస్త కార్యాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? విశ్రాంతి దినమున ఏం చేయాలి? విడిచిపెట్టుదుముగాక. విడిచిపెట్టినట్లయితే యెహోవా యందు ఆనందింపచేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేశము యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్నెక్కించేదను. యాకోబు యొక్క స్వాస్థ్యము
నీ అనుభవములో ఉంచేదను. ఎంత చక్కటి మాటలు చూడండి. అంటే ఇక్కడ 3 విషయాలు రాస్తూ వచ్చాడు. దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వ్యాపార రీతిగా, మీ పనుల రీతిగా మీ సొంత కార్యాలను మీరు జరిగించుకుంటున్నట్లయితే మీరేం పోగొట్టుకుంటారు? మీరు ఏమేం పోగొట్టుకుంటారు? దేవుని దగ్గర నుండి పొందుకునేటటువంటిది. మొట్టమొదటి కార్యం ఏం రాస్తున్నాడో తెలుసా? యెహోవా యందు ఆనందింపచేసేదను. మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా, మీకు ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, మీ జీవితాల్లో యెహోవా యందు అనగా దేవుడు ఇచ్చేటటువంటి ఆనందం, నీ గుండెల్లో ఉండవలసినటువంటి ఆ ఆనందం నువ్వు పొందుకోలేక, ఎందుకు అంటే గన దేవుని సన్నిధానంలో అనగా దేవుని యొక్క గృహములో, దేవుని యొక్క ఇంటిలో నువ్వు సమయాన్ని గడపలేదు గనక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయం చెప్పకనే చెప్పాలి. లోకంలో మనం చూసుకున్నట్లయితే మన సహోదరులు, మన పితరుల సహోదరులు, ముస్లిం సహోదరులను చూడండి. ₹1,00,00,000 ఆదాయం ఉన్నా, ఎంతైనా ఆదాయం ఉన్ని, ఒక విలువ కట్టడానికి లేదు. కానీ వారికి ఆ యొక్క మస్జిద్కి వెళ్ళాలంటే, జాగ్రత్తగా వినండి, మస్జిద్కి వెళ్ళాలి, ప్రార్థన చేయడానికి వెళ్ళాలంటే కన్నా ఎన్ని కోట్లైనా ఉండని, ఈ ప్రపంచమే తలకిందులు కానీ, వారు ఎక్కడున్నా ఏమి చేస్తున్నప్పటికీ ఆ సమయం వచ్చేసేపటికి వారు ఏం చేస్తారు? ఉద్యోగాలైనా వ్యాపారాలైనా, నిజమైనటువంటి ముస్లిం సహోదరులు వారు చేసేటటువంటి కార్యం ఎంతైనా వ్యాపారం జరుగుతూ ఉండని ఏం చేస్తారు? అన్నీ మూసేసి నేరుగా వారి దేవాలయంలోనికి వెళ్ళిపోతారు, పరిశుద్ధాలయంలోనికి. నిజమైనటువంటి దేవుడిని నమ్మినటువంటి మన జీవితాల్లో మనం దేవుణ్ణి ఆరాధించకుండా ఆయన యొక్క విశ్రాంతి దినమున ఆచరించవలసినటువంటి ఆ ఆచారం, ఆ క్రమం మనం ఏం చేస్తుంటాము? దేవుని కంటే ప్రాముఖ్యంగా మనకు దేవుడు కృప చూపెట్టి ఇచ్చినటువంటి ఉద్యోగాల వైపు, విశ్రాంతి దినాన గడుపుతూ ఉంటాం. కొంతమంది ప్రార్థన ముగింపు తర్వాత ఏం చేస్తుంటారో తెలుసా? ఒక సీసానో కవర్ ఎత్తుకొని వస్తుంటారు. ఎందుకు? బల్ల కోసం. ఇవ్వకూడదు, తీసుకోకూడదు. వాక్యం వినకుండా ఎవరు కూడా బల్ల ఆరాధనలో, దేవుని సన్నిధానంలో గడపకుండా బల్లారాధన ఎవరు? బల్లలో పాల్పంపులు, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో, రాలేనటువంటి పరిస్థితుల్లోనే ఇవ్వచ్చునేమో, కానీ నీవు రాగలిగినటువంటి స్థలంలోనికి రాలేకపోక, దేవుని సన్నిధానంలో గడపవలసినటువంటి నీవు గడపక, దేవుని ఆశ్రయించక, వాక్యం ద్వారా నీ హృదయంలో దాచబడినటువంటి దేవుని యొక్క ఆత్మ బలపరచబడకుండా, వాక్యము ద్వారా నీ శరీరంలో ఉన్నటువంటి క్రియలు, లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలు చంపకుండా, ఆచార సంబంధమైనటువంటి రీతిగా దేవుని యొక్క బలలో అనగా దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని నువ్వు భుజిస్తున్నట్లయితే అది నీ శాపగ్రస్తమైతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది నీకు మంచిది కాదు, మేలైనది కాదు. వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,